సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు వరకు మనం ఎంతో మంది గాన గంధర్వుల్ని చూసి ఉంటాం, వారి స్వర మాధుర్యాన్ని విని ఉంటాం. కానీ ఈ రోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోయేటువంటి సింగర్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే అతను పుట్టుకతో అంధుడైనప్పటికీ కూడా ఆ అంధత్వం తన శరీరానికి మాత్రమే కానీ తన మనసుకి, తన గాత్రానికి కాదు అంటూ పలాస సినిమాలో ఏ ఊరు అనే పాటతో మనందరికీ సుపరిచితులైనటువంటి రాజుగారు మనతో పాటు ఉన్నారు. సో రాజుగారితో మాట్లాడేద్దాం. నమస్తే రాజుగారు. నమస్కారం అండి. రాజుగారు, చెప్పండి. మీ ఇంటికి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తున్నాం మేడం, ఎందుకంటే మా ఇల్లు కూడా చూడాలి కదా. చూడాలి, అందుకని ఇంత దూరం వచ్చి అడిగాను. అవును, ఇంత దూరం వచ్చి ఇల్లు చూడకపోతే ఎట్లా, చూడాలి కదా. ఎప్పుడుది ఇల్లు? ఇదేనా? ఇదే అండి, ఇదే ఇల్లు. రాజుగారు, మీ ఇంటి దగ్గరకు వచ్చాం, ఇల్లు చూపించడానికి తీసుకొచ్చారు అమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇల్లు పడిపోయేటట్టున్నదమ్మా, ఇప్పుడు అప్పుడు పడిపోయేటట్టున్నది. ఎట్టున్నది మొత్తం అవును, ఎప్పుడుదో పాత ఇల్లు మాదిరిగా ఉంది. సో ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు అన్నట్టు కూడా లేదు. ఇంట్లో లివాటట్టు కూడా లేదు. లేకనే అక్కడ ఆ ఇంట్లో బిడ్డోళ్ళు ఇంట్లో ఉన్నాం, ఏం లేదు, సామాన్ లేదు, ఏం లేదు. కాలు ఉట్టిగా నా కొడుకు టీవీ పెట్టుకొని కూర్చుంటాడు, కానీ ఇంకా ఏం లేదమ్మా ఇంట్లో. ఉట్టిగానే ఉన్నది, సో పాడుపడ్డది. ఎవరన్నా సాయం చేస్తే ఆ దేవుని పుణ్యాన బాగుండు. ఇల్లు మొత్తం పాడుపడ్డది, మా ఇల్లు ఎట్లున్నది చూడు, పనికి రాకుండా ఉన్నది. ఎవరన్నా ఏ దేవుని మీ సొంత ఇల్లు ఇది? ఎప్పుడుదో? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నా పిల్లలు పుట్టక ముందు 5 మంది పిల్లలు, నాకు 4 బిడ్డలు, ఒక కొడుకిన. ఇంతమంది పుట్టక ముందర సంది ఇల్లు ఇది. పెద్ద ఆమె చిన్నగా ఉన్నది, అసలు దొక్కుతున్నది, గుడ్డగా సంజిక్తున్నది. అప్పటి ఇల్లు ఇది. ఆమెకే ఇప్పుడు 40-45 ఉన్నాయేమో. ఇక్కడ మీకు ఏమి గవర్నమెంట్ నుంచి కూడా ఇల్లు కట్టుకోవడానికి చేయడానికి ఎలాంటి రాలేదు? ఆసరా ఏమి రాలా? అన్నారు 3 లక్షలు ఇస్తాము అట్లా ఇట్లా అన్నారు, 5 లక్షలు ఇస్తా అన్నారు, ఓట్లు లేకముందు అన్ని అన్నారు, కానీ ఇప్పుడు ఏది లేదు అన్నారు అప్పుడు, కానీ ఇప్పుడు ఏది లేదు. ఇది బాగా ఇలాగ దిగువకు ఉంది కదా ఇలా. సో వర్షాకాలం మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇటువైపుకి? మరి ఇండ్లు ఉంటలేం కదా, అండ్లు ఉంటున్నాం బిడ్డ దగ్గరికి. ఇండ్లు ఉంటలేం, ఏం లేదు, ఒక గిన్నె కూడా లేదు. అంటే వర్షం వస్తే కూలిపోద్ది మేడం. అంటే వర్షం వస్తే ఆన వస్తే జలదంత్రం. ఇక ఒక్కడు ఉంటాడని ఇక కడిగి ఉంచుతా, ఏమైనా టీవీ పెట్టుకుంటే వర్షం వస్తే పిల్లలేమో టీవీ చూడనియరు. ఎందుకంటే మట్టిల్లు కదా, మొత్తం మట్టి, పెంకలు ఇల్లు. అప్పుడు ఇంత పెంక, ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు. అందుకే ఏమంటున్నారు అంటే ఇంట్లో ఉండొద్దు అన్నారు. ఆయన సర్పంచ్ ఏమన్నాడు, అందులో ఉండకొదినే ఏడా పంచాయత్ ఆఫీసులు ఉండన్నాడు. అదేంది ఈ స్కూల్లో ఉండమన్నాడు. నా బిడ్డ అల్లుడు ఉండగా నేను గంటలందుకు నా పిల్లగాని పెట్టుకొని అని వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇక మా అల్లుడు అంటాడు, అందులో ఉండొద్దు చూడండి మీరు, ఆన వస్తే కూలుతుంది, అందులో కోకురా అని చెప్తాడు ఆయన. వీళ్ళు డాడీ ఉండదు చెప్తారు, కానీ ఎవరేమి సాయం చేయటం లేదండి కట్టుకోవడానికి. అనేటోళ్ళే ఉన్నారు కానీ ఉండక అందులో అంటోళ్ళే ఉన్నారు, కానీ ఎవరు ఏం చేసేటోళ్ళు లేరమ్మా. చాలా అంటే చాలా పాడైపోయి ఉందండి నిజంగా. ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. మొత్తం అంతా మట్టి ఇల్లు కాబట్టి ఇది సిమెంట్ ఇల్లు కూడా కాదు. ఇది ఎన్నడో గట్టిన ఇల్లు జమానాడు, అంత పెంకిల్లు. పెంకిల్లే మగం. అక్కడ కూడా మొత్తం మగం, అందులో మొత్తం కూలిపోయింది. అట్లా పోయి ఏమన్నదా ఏం లేదు, పోట్లు ఉన్నాయి, ఇంత దీపం ముట్టేసుకుంటా అంతే, ఏం లేదు. మొత్తం ఇదంతా పైన పడిపోయింది మొత్తం. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. వర్షం పడితే మొత్తం నీరంతా ఇంట్లోనే, మొత్తం ఏం లేదు. అందులో పడిపోయింది, అందులో కూడా మొత్తం పడిపోయింది, ఆరలో కూడా పడిపోయింది. మరి ఇక్కడనే మరి మొత్తం ఇవంతా కూడా కన్నాలు ఉన్నాయి కదా ఇక్కడ. మీరు ఎండాకాలం తప్పితే వర్షం పడితే మొత్తం పడుతుంది కదా. టీవీ ఇక్కడ పెట్టుకున్నారు, టీవీ అది ఇక్కడ పెట్టుకున్నారు. టీవీ ఇక్కడే ఉంటుంది మేడం. ఏం చేయాలి, ఇంటాడు కదా నీళ్ళు. అది సర్పంచ్ ఇప్పించాడు కానీ అది పెద్దది ఉండే, మళ్ళీ ఇది పోతే సర్పంచ్ ఇప్పించాడు. అయితే ఇక్కడ రాజుగారు ఇక్కడ కూర్చొని మొత్తం టీవీ పాటలన్నీ వింటూ ఉంటారు. అవునండి, ఇది నా రాజమహల్. ఇది నా రాజమహల్ అండి. ఎనీ టైం ఇట్లా ఇక్కడే వచ్చి వాళ్ళే మా పిల్లలు ఏం చేస్తారంటే బొమ్మలు చూస్తారు మేడం. ఇంకా నాకు ఇష్టం వచ్చిన సినిమాలు కానీ నాకు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ కానీ చెల్లెల ఇంట్లో వాళ్ళేమో చెల్లెల ఇంట్లో ఏం చేస్తారంటే పిల్లలు బొమ్మలు చూస్తారు కదా, ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, అందుకే నేను ఇట్లా వచ్చి ఇలా అందులో మంచి సినిమాలు రాలేదు, అందుకే జెమినీ మ్యూజిక్ పెట్టా, పాటలు వస్తున్నాయి. ఫోన్ చేస్తాడు, అన్న ఇది అయిపోయింది అంటే పిల్లగానికి ఎక్కడ
అది లేదు ఇక అర్థం చేసుకుంటారు మేడం, వచ్చేసి అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు లేదు కానీ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారులే. ఈ ఊర్లో కొంచెం మామూలుగా అంటే ఇంతకుముందు ఒక ఆయన దిలీప్ సార్ అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటే ఆయన మాట్లాడినప్పుడు 35 లక్షల మంది పెట్టారు. ఊరి అడ్రస్ ఇంటి నెంబర్తో సహా పెట్టారు. 35 మెంబర్స్ అంటే 35 lakhs మెంబర్స్ పెట్టారు. పెడితే అది చూసి ఆయన మళ్ళీ వచ్చారు ఇక్కడికి, వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని వెళ్ళిపోయారు. మీ అందరికీ థ్యాంక్స్, 35 లక్షల మందికి అతని వల్ల మీ ఇల్లు చూసాం, ఈ అబ్బాయి ఊరు చూసాం అని చెప్పేసి అన్నారు. రాజు ఊరు చూసామని అన్న తర్వాత వీళ్ళు పెట్టగానే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. ఆ తర్వాత మీ 2 పెద్ద ఛానల్ మీరే ఇంకా వాళ్ళు. కానీ ఏదేమైనా సరే మా తరపు నుంచి ఈ వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, చూస్తున్నారు కదా రాజు గారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయం. సో సాయం ఎవరైనా చేస్తే బాగుంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పడిపోయే ఇంటిలో ఉండడం కూడా చాలా కష్టం. వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండటం జరుగుతుంది. సో వాళ్ళ అమ్మ రాజు గారు ఇద్దరు కూడా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అది కాదు అని అనుకుంటే ఏదైనా వర్షాకాలం అలా వచ్చేటప్పుడు ఈ సర్పంచ్ ఉండే పంచాయతీ దగ్గర ఉండమని చెప్తున్నారు. అంతేనా? గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉండమని ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఎవరికైనా తోచితే వీళ్ళకి సాయం చేస్తే సో ఇల్లును కూడా పాడైపోతున్నటువంటి ఇల్లును కూడా కట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో వ్యూవర్స్ అందరికీ కూడా మా రిక్వెస్ట్ సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఇల్లును కూడా చూపించారు రాజు గారు, మీ ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుమన్ టీవీ వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మామూలుగా అంటే చాలా మంది చెప్పడం కూడా జరిగింది. ప్లస్ మీ ఛానల్ వాళ్ళు రావడం అంటే మామూలుగా సుమన్ టీవీ ఛానల్ చాలా మంది అనుకుంటున్నారు, కానీ మీరు రావడం హ్యాపీ అంతే. మీరు రావడం చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కష్టం అది, అంటే మీ కష్టం అది. మీరు ఇంత దూరం నా గురించి వచ్చారంటే మీ టీవీ ఛానల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, మీకు సుమన్ టీవీ వాళ్ళకి. ఎందుకంటే నా గురించి అని ఇంతమంది వచ్చారు. ఇంట్లో ఉంటాడు, ఇంట్లోనే ఆన్ వస్తే కూడా ఇక్కడ ఊడుస్తుంటే కూడా ఇక్కడ పెట్టుకొని ఉంటాడు టీవీ కోసం. ఇక్కడ వడుతుంటే కూడా ఇక్కడ కూర్చుంటాడు, అక్కడ వాడతాడు. ఆన్ వస్తే దారయ్యాడు అది గురుములు మేరులు లాంటి కూడా. మేడం ఇంకోటి, నాకు ఈ సాంగ్స్ కంటే మిగతా ఏవి లెక్క ఉండవు. మామూలుగా ఏంటంటే నేను ఏది చేసినా, నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా కూడా సినిమాలు వాయించడానికి, పాటలు నేర్చుకున్నా అంటే సంగీతం నేర్చుకున్నా కూడా నేను సినిమాల్లో పాడడానికి తప్ప వేరే దేనికి కాదు మేడం. అందుకే నేను బురదుందా, వాన వచ్చిందా, కూలుతుందా ఇవన్నీ లెక్క చేయను. నేను పాటలు వస్తే ఇంకా అవన్నీ లెక్క చేయను. నేను భూకంపం వచ్చినా కూడా పట్టించుకోను. వస్తుంది ఇక పెంకలన్నీ ఊలిపోతే ఎత్తిపోయి సెక్రటరీ సార్ అన్నాడు, ఎత్తిపోయాక అమ్మ పెంకలు ఎత్తిపోయాక అన్నాడు. చుట్టూ తీసుకొని పోయిండ్రు. ఏది ఎత్తిపోయాక అంటే 8 దినాలు చదువుకొని మళ్ళా పెంకలన్నీ అక్కడ ఎత్తిపోసిన, ఇంటికి ఎత్తిపోసిన. ఇన్ని పెంకలు అన్నీ పడ్డాయి, అన్నీ ఎత్తిపోసినాం. ఈ పిల్లగాడు ఒక్కడు ఉంటాడు, ఏమన్నా పురుగు పూసి ఉంటే ఏం చేయాలమ్మా, వాళ్ళు ఎత్తేయకమన్నారు. నేను ఎత్తేయను. ఈ పిల్లగాడు నేను ఉండనాడ, నేనేనో ఉంటా, ఇండ్లు ఉంటాడు, వాళ్ళు ఏమన్నా దొరికితే ఇంట్లో ఏమన్నా దొరికితే అని ఊరికే కడుక్కొని ఈడు ఉంటాడని ఇక కూలని ఇస్తలేనమ్మా. ఇక కూలిపోతే ఈ టీవీ బంద్ అయితే ఇక బిక్కిలాక కూర్చాడు. వాళ్ళేమో చూడనియరు, మేమేమో సీరియల్ కదా వెళ్తాను నేను నా బిడ్డ. అట్లా అని ఇక ఇది దీపం పెట్టకుంటే ఎప్పుడో పడిపోతుంది కదమ్మా ఈ దినాలు సండి. అందుకోసానికి ఊడ్చి కడుగు ఉన్నది. ఇంకా కేబుల్ ఆపరేటర్ కూడా వినను. కేబుల్ ఆపరేటర్ కూడా అర్థం చేసుకుంటారు. ఏంటంటే మామూలుగా ఇంకా వినడు, ఇంకా ఏం వింటాడు అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. ఎప్పుడైనా ఎప్పుడంటే అప్పుడు ఇట్లా అన్న కార్డ్ అయిపోయింది ఇట్లా అంటే చేస్తారు, వేస్తారు ఆయన. కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు వార్డ్ మెంబర్ ఆయన. పోన్లేండి, ఎవరో ఒకరి దగ్గర నుంచి మీకు అలా చిన్న అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మీలాంటి వాళ్ళు వస్తున్నారు కదా. మామూలుగా మన ఊరు ఎట్లా ఉందంటే మన ఊరు ఎట్లా ఉందంటే ఇంతకు ముందు ఎవరు రాలేరు. ఇప్పుడు నీ వల్ల ఇంతమంది వస్తారంటే మన ఊరికి పేరు తెస్తున్నావు కదా తమ్మి నువ్వు అని చెప్పాడు ఆయన. ఊరు బాగా అంటే ఊరు ఎదుగుతుందంటే ఇంకోటి నీ వల్లనే కదా. ఈ ఊరికి అందరిని పిలుస్తున్నావు నీ వల్ల. అలా చేశారనమాట. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సుమన్ టీవీ ఛానల్కి. ఎప్పుడు ఇక కలుస్తూ ఉండండి, ఎనీ టైం ఇంట్రడ్యూస్ చేస్తుండండి. మీరు ఇంకా టచ్లో ఉండండి. తప్పకుండా.